Inspire is our success mantra and Sun is the right choice for you. ఏంటి సార్ మీరు చెప్పేది నిజమే? హాస్పిటల్లో రాతకి జ్యువెలరీ షాప్ లో సంతకానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. అండ్ ఈరోజు లిల్లీ నాకు ఫోన్ చేసింది. ఆమెను కలుసుకుంటానని నేను చెప్పానట. అసలు ఆమెతో మాట్లాడిందే. అదే సార్, ఇది డిటెక్టివ్ కథ అనిపిస్తుంది నాకు. హలో, మదన్ నర్సింగ్ హోమ్. హలో, ఎవరు మాట్లాడేది? మాట్లాడింది డాక్టర్ శేఖర్ ఎండి. ఆహా, my carbon copy. డాక్టర్, 6 నెంబర్ బెడ్ లో పేషెంట్ టెంపరేచర్ పెరిగింది. ఆఫ్టర్ ఆల్ టెంపరేచర్ ఇవన్నీ నాకు చెప్తావా? వెళ్ళి డాక్టర్ కేసుతో చెప్పు. ఓకే. స్టాప్. ఏంటి బావా? ఏం లేదు, ఇక్కడ కాస్త పని ఉంది నాకు. నేను డ్రాప్ చేస్తానుగా. అదే ఎందుకు, నువ్వు ఇంటికి వెళ్ళు. బాయ్ బాయ్. తాళా ఇక్కడ. చేతీరా. అయ్యగారిది సైకిల్ లెవెల్ అన్నమాట. ఈ లెవెల్ గాలి లెవెల్. ఇంకా రాలా? ఏ మళ్ళీ బయటికి పిలిచిపోదామనా? కాదు, మాకు అప్పున్నాడు, డబ్బులు వచ్చిపోదామని వచ్చా. అప్పు చేశాడా? వస్తా కదమ్మా, 500. ఏమైనా సరే ఇవాళ వసూలు చేస్తాను కానీ వెళ్ళాం. ఏమిటి బాబు, మా రంగుడు అప్పు చేశాడా? నిజమే. నిజమేనమ్మా, అప్పు చేసా నిజమైంది. మా బాధ్యత తీసుకుంటా సరే అటు ఎడితే వాడు పిల్లిలా వెనక ఇంట్లో దూరాడు, నేను చూశాను. మనం అంతా ఇక్కడ ఉన్నాం కదా, వానకాలం లేడు, వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారా? ఇంట్లో లేడని చెప్తే మీ కాదు, ఉంటే దాచుకుంటావా? వెళ్ళండి వెళ్ళండి. ఆడికి ఆ ప్రార్థన లేదు, మనం ఏం చేస్తాం?
ఏటది? నిన్న బ్రాకెట్ లో 10,000 రూపాయలు తగిలింది. ఆ 10,000 రూపాయలు మాట చెప్పి మా డబ్బులు మేము తీసుకెళ్ళని వచ్చాం. ఆ 10,000 రూపాయలు తీసుకునే యోగం వాడికి లేదు. మేమేం చేయం? నాకు 10,000 వస్తాయి. దేవుడే ఖర్చు చోట అన్నయ్య. అయ్యో అయ్యో ఇంటి ముందు కక్కితే బాగుండదు. అయ్యో 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 వాళ్ళని ఇస్తాను వాళ్ళని చెప్తాను. కూర్చుంటే పట్టుకునే I'm Dr. Shekhar MD. నిజమేనయ్యా, నేను డాక్టర్ శేఖర్ని. డాక్టర్ శేఖర్ MD. ఓకే ఓకే, మీకు ఎంత డబ్బు కావాలి? 500 కదా. ఓకే, వదిలిపెట్టండి. డబ్బులు దగ్గర పెట్టుకున్నాడు మాట్లాడరా? డబ్బులు తీసుకుని కూడా కొడతారంటండి. ఇదేం మర్యాద లేదు. అప్పు చూడ ఎట్టాడుతుందో. కాలి పనులకు అప్పులు చేసి జలసాలు చేసి తిరిగావుగా, అనుభవించు. ఓకే, ఐఎమ్ సారీ. మీకు నేను ఎంత డబ్బు ఇవ్వాలి? డాక్టర్ శేఖర్ MD. అబ్బో, ఇంగ్లీష్ మాటలు కూడా నీ మొహానికి. నా కాడ ఏసాలేడానికి నీకు సిగ్గులేదట్రా? నిన్న ఇంట్లో అత్త చూసిందంటే గుండె పగిలేలా ఏడుస్తుంది. మన ఇంటి పొలం డాక్టర్ శేఖర్ నోర్మయ్యేసా. నీ అదృష్టం బాగుండి నీ కాడ డబ్బులుంటాయి, లేకపోతే నిన్ను పచ్చడి చేసి ఇడ్లీలో నంచుకుని తినేవాడు. ఊరికనే అసలు రక్తం కారిపోతుంది. ఏమిటిది? సున్నా. సున్నాలు పెయింట్లు వేయడానికి ఇదేం గోడ? బాడీ అండి, సెప్టిక్ అవుతుంది. ఇంట్లో ప్లాస్టర్ టెంచర్ ఏం లేదా? పంచరా చాలా నోరు మూసుకో. నేను చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. ఏదో పనులు చేయడం, ఏదో మాటలు చెప్పి నవ్వించడం నీకు బాగా తెలుసు. ఎందుకు రేలా కన్నోడిని కావలసినోడిని ఏడిపిస్తావు? నీకేమొస్తుంది చెప్పు? ఏ రోజే గొడవలో తలదూరుస్తావు అని భయపడి చేస్తా ఉంటావు. నేను క్షేమంగా ఇల్లు చేర్చమని ఆ అమ్మడికి రోజు దండం పెట్టుకుంటా. ఏంటట్టా చూస్తావు? మళ్ళీ బయటికి వెళ్ళిపోదావునా? కాడే కొట్టేస్తాను. రేపు రాక ఇల్లు కదలే ఉంటే చూడా. పడగా సున్నా. పడుకో పడుకో.